హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో సగ్గుబియ్యం రాగి జావా ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, రాగి పిండి, బెల్లం పౌడర్, పాలు, యాలకులు, జీడిపప్పు, వాటర్. మనం ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటిలో సగ్గుబియ్యాన్ని వేసుకొని ఇలా కదుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం రాగి పిండిని ఇలా నీళ్ళల్లో తీసుకోవాలి. వేరే గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇలా తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా రాగి పిండి వేస్తే ఉండలు కట్టుద్ది, అందుకని నీళ్ళల్లో వేసుకోవాలి. రాగుల్లో ఎక్కువగా కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రోటీన్లు ఉంటాయి. రాగి పిండితో చేసే వంటకాలు మన శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. ఇది ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. బాగా ఉడికాయి సగ్గుబియ్యం కూడా. ఇలా మనం కలుపుకున్న రాగి పిండిని కూడా ఇలా ఇందులో కలుపుకోవాలి. ఈ రాగి జావ తాగడం వల్ల ఇది ఎముకలు మరియు దంతాలు బలంగా తయారవడానికి బాగా ఉపయోగపడతాయి. మనం యాలకుల్ని తీసుకొని తొక్క తీసేసి గింజల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా ఉడికాయి, రాగిది కూడా బాగా కుక్ అయింది. ఇక దీంట్లో మనం పౌడర్ని వేసుకొని మొత్తం అంతా కదుపుకోవాలి. ఒక పావు కప్పు బెల్లం పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ కలుపుకోవాలి. ఇది మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే నీరసం కూడా తగ్గుతుంది. బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా సహాయపడుతుంది ఈ రాగిపిండి, ఈ సగ్గుబియ్యం జావా. ఇక గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.